మా జయంత్రయాత్రను గౌరవించి మా ఏలుబడిని అంగీకరించి మీ వెనకడ్గాన్ని మా రాయి బారికి స్వాధీనం చేసి మీరు మా సామంతులవుతారని ఆశిస్తున్నాం. సమయం లేదు మిత్రమా. శరణమ్మా రాణమ్మా. ఇప్పటికి ఉనికిని నిలుపుకున్నాం, ఇక ఉనికిని చాటుదాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశం నెత్తులతో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాడిని తురుముతాం, దొరకని వాడిని తరుముతాం. ఏదేమైనా దేశం మేసం తిప్పుదాం. ఏమన్నా చెప్పారు సార్. అనగానే ఈ డైలాగ్ చెప్తుంటే నాతో పాటు గొంతు కలిపారు. అదొక అడ్వాంటేజ్ అనుకుంటే, దాంతో పాటు మేసం తిప్పుతుంటే ఇట్లా మేసం. నేను చెప్తున్నంతసేపు ఆయన ఫీల్ అవుతున్నారండి. ఇప్పుడు ఎవరన్నా మామూలుగా బాలకృష్ణ గారి దగ్గరికి మేసం తిప్పుతారా? తిప్పరు కదా. నేను ఆయన డైలాగ్ చెప్తుంటే నా ఐ టు ఐ కాంటాక్టే ఉన్నారు. ఆయన కళ్ళల్లో కలిపెట్టి ఇట్లా చూస్తా ఈ డైలాగ్ చెప్తే స్పెల్ ఆయన మనసులో ఇట్లా స్పెల్ చేస్తుంటే ఎట్లా ఉంటుంది అలా చెప్తున్నారు. నేను తిప్పుతుంటే ఆయన ఎట్లా మేసం తిప్పి అట్లా అంత ఫీల్ అయ్యారు. అయిన తర్వాత అంటే చప్పట్లు కొడుతూ పైకి లేచి ఎంత సింపుల్ దాన్ని ఫీల్ అవుతా అన్నట్టు అనమాట. ఆయన చాలా బాగా చేశారు, వెరీ గుడ్, నాకంటే బాగా చేశారు అన్నాడు. నాకంటే బాగా చేశారు అనటం నిజంగా నాకు ఇప్పటికీ నమ్ముతుంది.